जोहार పొట్టి శ్రీరాములు జోహార్ పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఓకే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ నెల 30 సోమవారం 30వ తారీఖున సిబిఎంపీ యూనిట్ అవబోధన వచ్చింది. అది ఇంకా టైం ఇస్తుంది తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని చెప్పి ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం నిరాహార దీక్షలు, పొద్దున్నే తినేసి కూర్చుంటున్నాం, పాలు తాగేసి. ఇటువంటివి కాకుండా మరి ఆయన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని కృషి చేసి ప్రాణాలని పణంగా పెట్టి ప్రత్యేక తెలుగు రాష్ట్రం సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. 1952 డిసెంబర్ ఆయన ప్రాణత్యాగం. డిసెంబర్లో ఆయన 15వ తారీఖు వారు ప్రాణాలు త్యాగం చేసి మనకి ప్రత్యేక రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఈరోజు తెలుగువారందరూ ఒక దగ్గర సంఘటితమయ్యారు. తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తుల్లో ప్రప్రథముడు పొట్టి శ్రీరాములు గారు. తరువాత తెలుగువారి ఖ్యాతిని ప్రపంచంలో ఇనుముడింపు చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగువారు ఎవరు? వీరిద్దరిని నిత్యం, తెలుగువారందరూ కూడా వీరిద్దరిని నిత్యం స్మరించుకోవాలి. ఈరోజు అమరావతిలో చాలా తక్కువ కాలంలో, 6 నెలల కాలంలో మరి ఒక అద్భుతమైన ఒక నివాళిగా ఆయన జయంతి నాటికి 58 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం అక్కడ ఏర్పాటు చేయటం, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకా ఎందరో ప్రముఖులు, ముఖ్యంగా వైశ్య ప్రముఖులు అందరూ కూడా అక్కడ ఆ కార్యక్రమంలో ఇదే సమయంలో పాల్గొనటం, ఆ క్షణాల్లోనే ఇక్కడ మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో సేవ చేసి ప్రాణాలు అర్పించిన ఆ మహానుభావుడికి మనం అర్పించే నివాళి చిన్నదైనప్పటికీ వారిని తెలుగు వారందరూ గుర్తుంచుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ జై పొట్టి శ్రీరాములు గారు. అలాగే ఆయన పేరు మీద ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఉండే స్కీముకు కూడా పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార పేరుతో ఆ కార్యక్రమం కూడా చేయటం చాలా చాలా ఎనలేని సంతోషాన్ని కలగజేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఆయన పేరు ప్రపోజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.